2026 సంవత్సరంలో మొదటి దినాన్ని దేవుని యొక్క సన్నిధానంలో గడపడం అది ఎంతైనా భాగ్యం అని ఎంచాలి. ఇప్పుడు కూడా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి మొదటి దినాన్ని బట్టి దైవ సముఖంలో ఆయన మాటలు వినడానికి కృప చూపించినటువంటి విధానాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యము వెంబడి వాక్యం వస్తూనే ఉంది మన జీవితాలే. రాత్రి విన్నాం కదా అనుకుంటే తెల్లారి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే కుదరట్లేదు. మళ్ళీ తెల్లారి కూడా వాక్యాన్ని వినాలి. పోనీ తెల్లారి విన్నాం కదా అని అంటే కుదరదు. మళ్ళీ ఏకజోన్ 5 గంటలకి మళ్ళీ ఇంకొక వాక్యాన్ని వినాల్సిందే. అలా అయిపోయింది కదా అనుకుంటే అందులోకే సెకండ్ సాటర్డే లేకపోతే ఆదివారమో వచ్చేస్తున్నాం. అంటే ఎప్పుడు కూడా ఖాళీ అనేది ఉండదా అంటే ఉండదు, ఉండకూడదు కూడా. ఖాళీగా ఉంటే అపవాది వచ్చి దూరేస్తాడు. కాబట్టి అపవాది వచ్చి దూరకుండా ఉండడానికి మనం బిజీ అయిపోవాలి. ఎంత బిజీ అయిపోవాలంటే దైవ కార్యక్రమాలలో మన యొక్క కార్యక్రమాలను మనం కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే వాడికి టైం ఇవ్వలేము. టైం ఎవరు ఇస్తారయ్యా వాడికి అని అంటే టయాన్ని పాటించకుండా ఉండేవాడికి టైము వాడికి ఇచ్చేస్తాం. కాబట్టి ఎంత బిజీ అవుతామో అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ బిజీలో కూడా మనం ఏం చేయాలంటే దైవ వాక్యానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి, దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇక వాడు మన జీవితంలోకి తొంగి చూడడం కూడా వాడి వల్ల కాదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక క్వశ్చన్కి జవాబు రాసుకోవాలి. ఎప్పుడు చూసినా ఆన్లైన్ పాఠం ఒకవేళ ఉదయం పూట వినకపోతే మళ్ళీ ఆయన వినాలి. ఈ లోపల ఏదో ఒక తరగతి మళ్ళీ బుధవారం బైబిల్ తరగతో లేకపోతే సెకండ్ సాటర్డే మరొక తరగతో ఇలాంటివి వెంటనే మనకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటి పాఠాలప్పుడు రెడీ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటి పాఠాలప్పుడు వినేస్తూ ఉండాలి, ఎప్పటి పాఠాలప్పుడు రాసుకుంటూనే ఉండాలి. ఇలా బిజీ అయిపోతే తప్ప అపవాదికి మనం అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. ఏ పాఠం విన్నా కూడా, ఏ దైవ సందేశాన్ని మనం విన్నా కూడా అది మన ఆత్మీయ ఎదుగుదలకు చాలా చక్కగా ఉపయోగపడే విధంగానే ప్రతి సంగతిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం కలిసి మాట్లాడుకోబోతున్నాం. రూపం మార్చుకుంటావా, రూపాంతరం చెందుతావా? రూపం మార్చుకుంటావా, రూపాంతరం చెందుతావా? ఏదైనా ఒక రాజకీయ నాయకుడికి స్వాగతం పలకాలి అని అంటే స్వాగతం పలకడానికి ఆయన్ను ప్రేమించేటటువంటి లేకపోతే అభిమానించేటటువంటి లేకపోతే కార్యకర్తలు కూడా తమ అభిమాన నాయకుడి యొక్క ఫోటోని ఒక కాగితం రూపంలో ప్రింట్ చేసి ఆ ముఖానికి తగిలించుకుంటారు. అంటే అక్కడ ఆ గుంపులో ఉన్నటువంటి వాళ్ళందరి ముఖాలు కూడా ఎవరిలాగా కనిపిస్తాయంటే తాము ప్రేమిస్తున్నటువంటి అభిమాన నాయకుడు లేకపోతే అభిమాన హీరోనో ఆయన యొక్క ముఖాన్ని ఒక ప్రింట్ చేసుకొని దాన్ని ముఖానికి తగిలించుకుంటే ఆ ముఖం వెనకాల ఎవరున్నది కనుక్కోలేం. కానీ ముఖం రూపం ఏం చేస్తుందంటే మార్చుకునేదానికి ప్రయత్నం చేస్తారు. ముఖం కూడా వేరే వాళ్ళ ముఖాన్ని అలా తొడిగేసుకుంటే సరిపోతుంది. అంతే. అలా తొడిగేసుకుంటే ముక్కు కాడ ముక్కు, కళ్ళు కాడ కళ్ళు, నోరు కాడ నోరు, ఇవి సెట్ అయిపోతాయి. తీరా చూస్తే ఆ వ్యక్తి ఎవరో అన్నట్టుగా ఉంటుంది, కానీ లోపల ఉన్నది ఒరిజినల్. అంటే ఆ మాస్క్ వేసుకున్నప్పుడు ఏమైపోద్దంటే ఎవరిదో రూపం అన్నట్టుగా ఉంటుంది. ఆ రూపంతో అసలు రూపం మరుగున పడిపోయి ఉంటుంది. ఆ కనిపించేటటువంటి రూపంతో అతను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నేను చెప్పేది లెజెండ్ అనబడేటటువంటి వాళ్ళు, ప్రజల్లో బాగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, ఆయన ఆకారం బాగా తెలిసినటువంటి వాళ్ళు. సో ఇలాంటి ఈ రూపాన్ని మార్చుకోవడం వల్ల ఏం జరుగుతుందని అంటే అతను ఎక్కడికైనా సులభంగా ఒక సాధారణ మనిషిలాగా వెళ్ళిపోవచ్చు. ఒక ఆఫీసర్ని గుర్తుపట్టలేనటువంటి విధంగా ఆకారాలు ఈరోజు మారిపోతున్నాయంటే మారిపోతున్నాయి. ఆ మధ్య ఒక సినిమా హీరో కూడా 10 వేషాలు వేసుకొని ఒక సినిమాలో నటించారు. 10 వేషాలు అంటే ఎలా సాధ్యమైంది ఇది అని అంటే రూపాలను మార్చుకున్నారు. ఒకే వ్యక్తి 10 రకాలైనటువంటి క్యారెక్టర్ను పోషించాడు ఆ సినిమాలో. 10 రకాలైనటువంటి క్యారెక్టర్ ఒకే వ్యక్తి. ఎలా సాధ్యమైంది మీకు అని అంటే ఇదిగో రూపాన్ని మార్చుకోవడం వల్ల 10 క్యారెక్టర్లు చేయగలిగినాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది.
అంటే పై రూపాన్ని మార్చుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. కానీ అసలు రూపం సంగతి ఏంటి మనకు తెలుసు కదా. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశంలో ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచనను గురించి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు చెప్తారు. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. అయితే యెహోవా అంటే తండ్రి అయినటువంటి దేవుడు సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. అతని రూపమును ఏ రూపము? పైకి కనిపించేటటువంటి రూపాన్ని లక్ష్య పెట్టవద్దు. అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. అన్నాడా? కొన్నిసార్లు మనం కూడా పై రూపానికి మనం విలువిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి ఆలోచన చేస్తే పై రూపము దేవునికి నచ్చేది ఆంతర్య రూపం. అందుకని యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు, నీ పైన ఉన్నటువంటి ఆకారాన్ని ఆయన లక్ష్య పెట్టడు. నీ పైన ఉన్నటువంటి ఆకారం పైకేమో మంచి వాళ్ళగా మనం ప్రవర్తిస్తాం, అది మన రూపం. కానీ లోపల ఉన్నటువంటి హృదయం ఉందే, దాన్ని యెహోవా లక్ష్య పెడతాడు. రూపాన్ని మనం మార్చుకుంటూ ఉంటాం. ఎలాగా మనకు తెలుసు కదా, క్రొత్త నిబంధనలో మేక చర్మాన్ని కప్పుకున్నటువంటి తోడేళ్ళు కూడా మనకి కనిపిస్తాయి. లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు అంటాడు. గొర్రె చర్మాలను ధరించుకుంటాయి. లోపల ఉన్నదేమో తోడేలు, కానీ పైన గొర్రె చర్మాలను ధరించుకుంటాయి. అలాగే పైకి కూడా మనం ఎలాగుంటామంటే చాలా నవ్వుతుంటాం, చాలా బాగా ఉంటాం, కానీ లోపల ఆడు తిరగంగానే ఆడి గురించి మనం చెడ్డగా మాట్లాడాలి. పై రూపం అంటే అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది వేషాలు వేసుకునేటటువంటి ఆ రూపం కాదు. మీరు అనుకోవచ్చు, ఏమండి దేవుడు కూడా మనల్ని ఆయన రూపం ఆయన దాంట్లో కలగజేశాడు కదా అనుకోండి. అక్కడ రూపం గురించి కాదు మాట్లాడి, మన పోలిక మన స్వరూపము అన్నాడు. స్వరూపం అంటే వేరే, రూపం అంటే భౌతికంగా మనకు కనిపించేటటువంటి. ఇప్పుడు నా ఆలోచన మీకు దేవుని యొక్క ఆలోచనతో కలిపి ఈ సంగతిని మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు రూపాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు. దేవుడు లక్ష్య పెట్టేటటువంటిది హృదయాన్ని లక్ష్య పెడతాడు అన్న సంగతి మనకు అర్థమైంది. కాబట్టి మనం మార్చుకోవాల్సింది భౌతిక సంబంధమైనటువంటి రూపాన్ని గురించి కాదు, మనం మార్చుకోవాల్సింది మన అంతరంగాన్ని. అంటే రూపాంతరం చెందేటటువంటి కార్యక్రమమే తండ్రి అయినటువంటి దేవునికి చాలా ఇష్టమైనటువంటి. ఆ మధ్య ఒక అతను అంటున్నాడు, 1వ తారీఖు జేబుల్లో డబ్బులు లేకపోతే సంవత్సరం అంతా అలాగనే ఉంటుందా? 1వ తారీఖు డబ్బులు జేబులో లేకపోతే అలాగనే ఉంటుందా? పోనీ డబ్బులు ఉంటే సంవత్సరం అంతా అలాగనే ఉండిపోతుందా? ఒకవేళ వాళ్ళు అనుకునేదే నిజమైతే 1వ తారీఖు దైవ సన్నిధిలో గడపకపోతే ఇక సంవత్సరం అంతా అలా ఉండే ఛాన్స్ లేదా? ఒకవేళ అలా ఉండే ఛాన్స్ లేదని ఒకవేళ నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడికి వచ్చి కూర్చోవాలి? మందిరంలోకి వచ్చి కూర్చోవాలి. ఎందుకంటే ఈరోజు ఆయన సముఖంలో మనం ఆయన మాటలను వినడానికి, ఆయన సముఖంలో మన ప్రజెన్స్ని మనం ఉంచుకుంటే నిజంగా సంవత్సరం అంతా అలాగే జరగాలనుకోవడం మంచిదే, కాదంటలేదు. కాబట్టి ఇక్కడ ఈరోజు బాప్తిసం తీసుకున్నటువంటి 4-5 సంవత్సరాలైనా, బాప్తిసం తీసుకుని 30 సంవత్సరాలైనా దేవుడు చెప్తున్నటువంటి మాట, నిజంగా యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి వారిని ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాయించాడు దేవుడు. యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొంది తమ జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడినటువంటి వాళ్ళని ఉద్దేశించి ఒక మాట రాశాడు. ఒకసారి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే,
కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అదిగో వాడు నూతన సృష్టి అన్నాడు. నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అన్నాడు. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అన్నాడు. అంటే యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి వాళ్ళ స్థితిని గురించి మాట్లాడుతూ వారు ఎలాంటి వారని చెప్తున్నారంటే వారు నూతన సృష్టి, నూతన సృష్టి. అందుకనే వారి విషయంలో పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అన్నాడు. పాతవి గతించాయా? గతించాయి. వాటి స్థానంలో ఇప్పుడు ఏమొచ్చాయంట? క్రొత్తవి. క్రొత్తవి అంటే పాతవి వెళ్ళాలంటే ఇప్పుడు కొత్తవి రావాలా? ఖచ్చితంగా రావాలి. పాతవి వెళ్ళాలంటే కొత్తవి రావాలి. ఇప్పుడు పాత సంవత్సరం వెళ్ళాలంటే ఏ సంవత్సరం రెడీగా ఉండాలి? కొత్త సంవత్సరం రెడీగా ఉండాలి. కొత్త సంవత్సరం రెడీగా లేదనుకో పాతది అలాగనే ఉండిపోతుంది. ఉదాహరణకి డిసెంబర్ 1 ఇలాంటి కార్యక్రమం జరుపుకుంటామా అంటే జరుపుకోం. ఎందుకంటే డిసెంబర్ 1 తారీఖున కొత్త సంవత్సరం వెయిటింగ్లో ఉండదు. ఒకవేళ వెయిటింగ్లో ఉన్న 30 రోజులు ఆగాల్సిందే. అంటే డిసెంబర్ 31 వరకు కొత్త సంవత్సరం ఆగాల్సిందేనా? ఆగాల్సిందే. కాబట్టి ఇదిగో ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో ఆడు నూతన సృష్టి, పాతవి గతించాయి, ఇదిగో క్రొత్త వాయును అన్న పదం మనకు తెలుసు కదా. మార్కెట్లోకి ఏ వస్తువునైనా ఒకవేళ మనకున్నటువంటి పరిధిలో ఒకవేళ మనం బైక్ కొనాలి అని అనుకుంటే, అరే అక్కడ పాత బైక్ ఉంది, రేటు కూడా చాలా తక్కువ, ఈసారికి దాంతో లాగిచ్చి ఇంటర్మీడియట్ అని ఒక తండ్రి అన్నాడు అనుకో, కొడుకు ఎలా చూస్తాడు చెప్పండి? సరేలేనా పాతదే మంచిదిలే అంటాడా? పాతది కొనడానికి ఇష్టపడ్డాడు. పాతది ఆడు తోలుకొని కాలేజీకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. పాతది కుదరదు. మనకేం కావాలి? ఇప్పుడు కొత్తది కావాలి. కొత్తది కావాలి. కారు కొనే విషయంలో పాతది వద్దండి, పాతది వద్దు, కొత్తదే ముద్దు అన్నట్టుగా మనం వాడేటటువంటి ఏ వస్తువులైనా మీరు గమనిస్తే, డైరీలు కూడా పోయిన సంవత్సరం ఇచ్చిన డైరీలే రాత్రి తీసుకొచ్చి ఇచ్చేసిన. ఇప్పుడు మళ్ళా నేను ఈ డైరీలు ఇచ్చాను అనుకో, ఈ డైరీలు రాత్రి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ నేను ఇచ్చేసినాను అనుకో, పోనీ వాళ్ళ పేరు కాకుండా ఇంకొకరికి ఇచ్చాను అనుకో, ఇప్పుడు తీసుకుంటారా? ఈ డైరీ ఇంకొకరికి ఇచ్చాను అనుకోండి, తీసుకుంటారా? చూసి ఏమంటారండి? పాతది నాకెందుకు అంటారు. అంతేనా? పాతది నాకెందుకు. ఇప్పుడు కొత్తది రెడీగా ఉందంటే పాతది ఏమైపోవాలంటే మరుగున పడిపోవాలి. క్యాలెండర్ పాతది వద్దు మనకి. దాని స్థానంలో ఏం కావాలి? కొత్తది కావాలి. దాని స్థానంలో కొత్తది కావాలి మనకి. కొత్తది కావాలనుకుంటున్నటువంటి మనం ప్రతి దాని విషయంలో మనం గమనిస్తే ప్రతిది కూడా కొత్తది కావాలి. లేటెస్ట్ది కావాలి. ప్రతిది కూడా కొత్తది కావాలి. మనం వాడేటటువంటి ఏ వస్తువుని తీసుకున్నా కూడా ఆ వస్తువు కొత్తదిగా ఉండాలి. అన్నీ కొత్తవి కావాలనుకుంటున్నావు. ఓకే, నీలో మాత్రం ఎందుకు కొత్తదనాన్ని ఉంచుకోలేకపోతున్నావు? మనలో ఎందుకు కొత్తదనాన్ని దూరం చేసుకుంటున్నాము? కానీ మనం వాడే ప్రతి వస్తువులు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాం? మనం కొత్తగా ఉండాలి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మనలో కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు మనలో కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. నిజంగా చెప్పాలంటే క్యాలెండర్ ఓకే, కానీ క్యాలెండర్ కన్నా ముఖ్యమైనది మన క్యారెక్టర్. మన క్యారెక్టర్ అక్కడ ఇవ్వబడినటువంటి ప్రతి దినంలో బయటపడతా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇవ్వబడినటువంటి ప్రతి దినంలో మన క్యారెక్టర్ అనేటటువంటి బయటపడతా ఉంటుంది. కాబట్టి రూపాన్ని మార్చుకుంటావా, రూపాంతరం చెందుతావా? రూపాన్ని మార్చుకుంటే రూపం మార్చుకుంటే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు. ఇప్పుడు రూపాంతరం చెందితేనే దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా ఉంటాం. మనం ఇన్ని వస్తువుల గురించి పాతవి కొత్తవి అని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ ఇన్ని వస్తువుల్లో మనకు కావాల్సింది ఏమనుకున్నామంటే కొత్తవే కావాలి. పాతవి వద్దా? పాతవి వద్దు మనకి. దేవుడు కూడా చూడండి, సృష్టిలో ఆయన జరిగించినటువంటి చాలా అద్భుతమైనటువంటివి. సృష్టిలో ఉన్నటువంటి వాటిలో కూడా
పాతవి పోయి కొత్తగా వస్తూ ఉంటాయి సృష్టిలో కూడా. పాతవి పోతున్నప్పుడు అమ్మా పోనీలే పోనీలే వాటి స్థానంలో కొత్తవి చేస్తే ఆ కొత్తవి మనలో చాలా గొప్ప ఆనందాన్ని కలగజేస్తాయి. ఉదాహరణకి గ్రీష్మ ఋతువులో చెట్లన్నిటికీ ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోయి వాటి స్థానంలో ఏమొస్తాయో తెలుసా? చిగురిస్తూ ఉంటుంది. చిగురించి చూస్తున్నటువంటి ఆ మొక్క చూడండి, కొద్ది రోజులకి ఎంత చక్కగా అది మనకి అందాన్ని ఇస్తుంది. ఆ చెట్టుకి అందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా చక్కగా ఉంటుంది. పాతవన్నీ ఏమైపోయినాయంటే రాలిపోయాయి. పాత ఆకులన్నీ రాలిపోయాయి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త ఆకులు వచ్చినప్పుడు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, మనకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. దేవుడు కూడా ఒక మొక్క ఎలాగైతే పాత వాటిని పోగొట్టుకుని కొత్త వాటిని మనకు చూపిస్తూ ఉందో, మన జీవితాలను కూడా దేవుడు చెట్టుతో పోల్చినటువంటి సందర్భాలు మనకు జ్ఞాపకం. మన జీవితాలు ఖర్జూర మొక్కల వలె ఆయన సన్నిధిలో ఎదుగుదురు అన్న పదం మనకు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనకు బాగా వచ్చినటువంటి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, అతడు నీటి కాలువ యోరున నాటబడిన వాడై ఆకువాడక, అదిగో ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే మనని మొక్కలతో పోల్చి చెప్తున్నటువంటి సందర్భాలు ఎందుకని అంటే, మొక్క ఎప్పుడు పాతవి పోగొట్టుకొని ప్రతిసారి కొత్త వాటిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పాతవి పోగొట్టుకుంటుంది, పాతవి. అందుకని ఎవడైనా క్రీస్తులో ఉన్నాడా, ఆడు నూతన సృష్టి అన్నాడు. ఆడు నూతన, ఇదిగో పాతవి గతించను క్రొత్తవాయన అనేటటువంటి పదం. చెట్టు విషయంలో ఓకే చూసాం. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఒక పక్షిని గురించి కూడా దేవుడు రాయించాడు. ఆ పక్షి, దానికి ఉన్నటువంటి పేరు పక్షి రాజు అన్న పదంతో రాశాడు. ఒకసారి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, పక్షిరాజు పక్షిరాజు యవ్వనము వలె, నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు అన్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు, మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుతున్నాడు అన్నాడు. యవ్వనము క్రొత్తది అవ్వాలంట. పక్షిరాజు అనేటటువంటి ఈ పక్షిని గురించి దేవుడు రాస్తూ, నిజంగా ఆ పక్షిరాజు వయస్సు మీద పడుతున్నప్పుడు ఆ పక్షి అంట కొండల శిఖరానికి వెళ్ళిపోతుందంట. ఈకలన్నీ, తన మీద ఉన్నటువంటి ఈకలు తానే పీకేసుకుంటుంది. తెలుసా ఈ పక్షి గురించి? తన మీద ఉన్నటువంటి ఈకలను అదే పీకేసుకుంటుంది. తనకున్నటువంటి ముక్కుకున్నటువంటి దాన్ని అదే కొట్టి 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 ఆ ముక్కును కూడా ఓడబెరుక్కుంటుంది. తనకున్నటువంటి గోరును కూడా అదే లాగేసుకుంటుందంట. మరి ఇన్ని జరిగిన తర్వాత మళ్ళా ముక్కు స్థానంలో కొత్త ముక్కు వస్తుంది, ఈకల స్థానంలో మళ్ళా కొత్త ఈకలు వస్తాయి, గోర్ల స్థానంలో మళ్ళీ కొత్త గోర్లు వస్తాయి. ఇప్పుడు పక్షిరాజు ముసలిదైపోయి మరణించాల్సినటువంటి పక్షిరాజు విషయంలో దేవుడు చెప్తున్నాడు, యవ్వనము అంటున్నాడు. చూడండి, యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు అంటున్నాడు. చూడండి, అంటే మీద పడుతున్నా కూడా ఎత్తైనటువంటి పర్వతాల మీదకు వెళ్ళి ఈకలపి యవ్వనాన్ని మళ్ళీ తిరిగి పొంది, మళ్ళా ఇంతకు ముందున్నటువంటి వేగము తక్కువ ఉండొచ్చేమో కానీ ఇప్పుడున్నటువంటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. యవ్వనాన్ని పొంది మరలా అది మళ్ళా ప్రకృతిలోకి వచ్చి తన యొక్క పనిని తను సాగించుకుంటూ ఉంటుంది. మీరు పాముల గురించి విన్నారు కదా, పాములు చూశారు కదా. పాము వయసు పెరుగుతున్న కొద్దీ దానికి ఒక్కోసారి తన చర్మం మీద లేసినటువంటి కుబుసం ఉంటుందే, ఆ కుబుసాన్ని విడవక ముందు దాని పరిస్థితి వేరుగా ఉంటుంది, కుబుసాన్ని విడిచిన తర్వాత దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. అందుకని ఆ కుబుసాన్ని విడిచేదానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఒక ఇరుకు సందుల్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కడో ఆ కుబుసాన్ని దానికి తగిలించి ఆ తర్వాత తన చర్మాన్ని అది లాగేస్తున్నట్టుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కుబుసం విడిచిన తర్వాత దాని శరీర ఆకృతిని మనం గమనిస్తే చాలా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. అంటే పాతది ఏం చేసింది, విడిచిపెట్టేసిన తర్వాత ఆ పాముకు ఉన్నటువంటి ఆ శరీర సౌష్ఠవ్యం చాలా నిగనిగలాడుతుంది. ఇంతకుముందు స్లోగా వెళితే ఇప్పుడు ఈ కుబుసం విడిచిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళేదానికి, అంటే ఆ చర్మం తాలూకు ఆ వివేచన శక్తి దానికి రెట్టింపు అవుతుంది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ కొత్తదనం నిజంగా మనం ఆలోచించగలిగితే
ఇక్కడ పాము విషయంలో పై వస్త్రాన్ని లేకపోతే పై తన యొక్క కుబుసాన్ని విడుస్తుందేమో, కానీ లోపల ఏముంటుందో తెలుసా? విషం మాత్రం మారదు. విషం కాస్త అమృతం అవుతుంది అనుకునేది చాలా పొరపాటు. లోపల చెత్త అలాగనే ఉంచుకుంటాం, పైన బట్టలు మాత్రం మార్చుకుంటూ ఉంటాం. అది పాములాగా. కానీ దేవుడు కోరుకునేది లోపల అంతరంగం ఎలా ఉండాలి అంటే అంతరంగంలో మార్పు చెందాలి. పై రూపం ఏదో వేసేసుకొని వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మార్పు రావాల్సిందే అంతరంగంలో రావాలి. అందుకనే పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం, రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఏమవ్వాలంట? ఏం మారాలి? మనస్సు మారాలి. ఏం మారాలి? మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి అన్నాడు. మనస్సు మారి, బాగా అంటే అండర్లైన్ చేసుకోండి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. క్యాలెండర్ మార్చేసాము, కానీ క్యారెట్ అలాగే ఉండిపోయింది. పాము అయితే కుబుసాన్ని విడిచేసింది, కానీ లోపల ఉన్న విషం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు దేవుడు కోరుకునేది పై రూపాన్ని కాదు, నీ అంతరంగ స్వభావాన్ని కోరుకున్నాడు. అంతరంగ స్వభావంలో మార్పు రావాలి. ఇప్పుడు రోమాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఈ మాట రాస్తున్నాడు పౌలు గారంటే ఆల్రెడీ వీళ్ళు క్రీస్తులోనికి వచ్చినటువంటి వాళ్ళే కదా, క్రీస్తులోనికి వచ్చినటువంటి వాళ్ళే. అయినా కూడా వాళ్ళలో ఏం జరుగుతున్నాయి? మార్పులు లేనటువంటి జీవితాలు అక్కడ కనిపిస్తున్నాయి. మార్పులు లేవు. కాబట్టి ఎక్కడ మార్పులు కనిపిస్తున్నాయి? ఆ స్థానిక సంఘంలో కూడా పై రూపాలను అయితే మార్చుకుంటారు, కానీ అంతరంగ స్వభావంలో మాత్రం మార్పు లేదు. అందుకనే చెప్తాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన. మనం కూడా అప్పుడప్పుడు క్రైస్తవ సమాజంలో ఒక పాట పాడుతుంటాం. మనం అయితే ఇప్పటి వరకు ఆ పాట పాడలేదు. ఏం పాట? మారాలి. ఏం మారాలంట? మనస్సు మారాలి. చూసారా? మారిన మనసే, అది మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది అనేది పాట వరకే ఫిక్స్ అయిపోయింది. పుస్తకాలకే పరిమితం అయిపోయింది. కానీ మనస్సులోకి మాత్రం దూరి మారేటటువంటి మనసు లేదు. కానీ పైకి మాత్రం ఎలా పాడుతున్నాం? మారాలి అంటూ దీర్ఘంగా రాగాలు తీసేస్తాము. ఇంకా ఫీలింగ్స్ మార్చుకొని ఆ మైకి ఇటు తిప్పి అటు తిప్పి మారాలి ఏదో తాను మారిపోయి మనకేదో మారమని చెప్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మారాలి మనసే మారాలని నేను పాడినా నీ మనసు గురించే మాట్లాడదా, నువ్వు పాడినా నా మనసు గురించే మాట్లాడదా. ఇంతకీ మారాల్సింది ఎవరు? మారాల్సింది మనమే. కానీ మనం అందరం పాడడం వల్ల ఒకరికొకరు చెప్పుకున్నామే తప్ప మారేది ఎవరు ఇక్కడ? కానీ ఎవరు మాట్లాడలేదు. అందుకనే మార్చుకోవాల్సింది ఏంటంటే మనస్సు రూపాంతరం పొందండి. మీ మనస్సు మారి రూపాంతరం, బాప్తిసం పొందిన తర్వాత మార్పు ఇంకా రావాలని కోరుకుంటున్నాడు పౌలు గారు. అందుకనే రోమా సంఘానికి రాస్తున్నటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం మారినట్టే ఉన్నామో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. మారినట్టే ఉన్నాము, లోపల అలాగనే ఉంది. అప్పుడప్పుడు నా పైన చూసి నువ్వు మోసబాబాకు, లోపల వేరేవాడు ఉన్నాడు, ఆయన గదిలీబాకు అంటుంటాడు. లోపల ఇంకొకడు ఉన్నాడు, ఆయన గదిలీబాకు అంటూ ఉంటాం. అంటే లోపల వాడు అలాగనే ఉన్నాడు. పైన ఊరికే మారినట్టుగా కనిపిస్తున్నాం, కానీ లోపల అలాగనే ఉన్నాడు. ఆయన బయటికి రావద్దు, బయటికి రానియకుండా చూసుకో అన్నట్టుగా మనం వార్నింగ్లు ఇస్తూ ఉంటాం. లోపల ఒరిజినల్ అలాగనే ఉంది. కానీ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ లోపల ఉన్న దాన్ని మార్చుకోమంటున్నాడు తండ్రి. లోపల ఉన్నది చాలా కఠినమైందే, విషపూరితమైనటువంటిదే, కాదని లేదు. అక్కడ మార్పు జరగాలి. సంవత్సరం వచ్చింది, నూతన సంవత్సరం అని మాట్లాడుకుంటున్నాం, కానీ నూతన మనస్సు ఉందా? సంవత్సరం మీదే పాత సంవత్సరం గతించిపోయింది అనుకుంటున్నాము, కానీ కొత్త సంవత్సరంలో నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏంటి? నేను చేయాల్సిన కార్యక్రమం ఏంటి? మన మనస్సులను మార్చుకొని రూపాంతరం చెందాలి. మనస్సు మారి నూతనం అవ్వాలి అన్నాడు. మనస్సు మారి నూతనం.
ఇలాంటి నూతన సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమం చేయకుండా ఎన్నైనా జరుపుకో, అది నూతనం కాదు. అది నూతనం కాదు. అది నూతనం కాదు. మనస్సును మార్చుకున్నటువంటి జీవితాల గురించి దేవుడు చాలా చక్కగా రాయించాడు. మనస్సును మార్చుకున్నారు, పై రూపాన్ని కాదు. మనస్సును మార్చుకున్నటువంటి జీవితాలను దేవుడు చాలా చక్కగా రాయించాడు. మనస్సును మార్చుకుని దేవుని కొరకు ఎలా బతికినారో ఒకసారి మనం ఆలోచించగలిగితే చరిత్రలో చాలామంది జీవితాల్లో మనం చదువుకోవచ్చు. అయినా ముచ్చుకు ఒక్కసారి దావీదు దగ్గరికి వెళ్ళేసి అడిగేసాం. దావీదు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దావీదు జీవితము బాల్యం నుంచి కూడా చాలా గొప్పదే. బాల్యం నుంచి చాలా గొప్పది. ఎందుకు గొప్పదని చెప్తున్నానంటే, ఖచ్చితంగా బాల్యంలో ఎవరిని లేపేసినాడు దావీదు? గొల్లియాతుని లేపేసినాడు. కత్తి తీసుకొని తల వేరు చేసినాడు అంతే. బాల్యం నుంచే గొప్పవాడు, బాల్యం నుంచే భక్తిపరుడు. కానీ ఒకానొక టైంలో మాత్రం ఏమైపోయినాడు అని అంటే, ఒక బత్షెబా విషయంలో అతను చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి ఆ బత్షెబా భర్తను ఏం చేసినాడు? చంపించేసినాడు. అప్పటి వరకు భక్తిపరుడే కాదంటలేదు, అప్పటి వరకు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడే కాదంటలేదు. కానీ ఒక బత్షెబా విషయంకి వచ్చేసేటప్పటికి బత్షెబాను ప్రేమించాడు, అతని భర్తను ఊరియాను మాత్రం యుద్ధంలో ముందు పెట్టి చంపించేసినాడు. ఆ తర్వాత నాతాను ప్రవక్త వచ్చాడు, సరే అన్నిటిని వివరించి చెప్పాడు. ఇవన్నీ వినిన తర్వాత ఇప్పుడు దావీదు యొక్క ఆలోచనలో ఒక కీర్తన రాశాడు చూడండి. 51వ కీర్తనలోకి వెళ్ళి 51వ కీర్తన, కీర్తనల గ్రంథము 51లో 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముకుడవు కమ్ము, నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. అదిగో ఇప్పుడు చెప్తాను. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము అని చెబుతూ, నా అంతరంగములో, ఎక్కడంట? నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు అన్నాడండి. ఎక్కడ పుట్టించాలంటే స్థిరమైనటువంటి మనస్సును ఎక్కడ? అంతరంగములో. ఇప్పుడు అంతరంగంలో ఉన్నది మారాలి అంటే, అంతరంగం మారాలంటే మనస్సు మార్చుకోవాలి. బాగా గుర్తుపెట్టు. కొత్త సంవత్సరాలు ఎన్నో వస్తూ ఉంటాయి మన జీవితంలో, కానీ వచ్చిన ప్రతి కొత్త సంవత్సరంలో నువ్వు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ అనుకుంటే సరిపోద్దు. ఇక్కడ హ్యాపీ అంటే దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన సంతోషంగా ఉండాలి. ఆయన సంతోషంగా ఉండాలంటే మన అంతరంగ స్వభావం మారాలి, అంతరంగంలో రూపాంతరం చెందాలి. అందుకని అప్పటి వరకు దావీదు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని బట్టి ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడో, అందుకనే 51వ కీర్తన పైన చిన్న అక్షరాలు ఉంటుంది చూడండి. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఆ కీర్తనలో ఆయన చెప్తున్నటువంటి మాట, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు అన్నాడు. నూతనంగా పుట్టించు అన్నాడు. అందుకని పౌలు గారు కూడా చెప్తుంటాడు, మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. మనస్సు మారాలి. ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి? మనస్సులో. పై రూపం కాదు, ట్రీట్మెంట్ మనస్సులో జరగాలి. అందుకని దావీదుని గురించి దేవుడు రాస్తాడు, ఒక్క బత్షెబా విషయంలో తప్ప అని రాస్తాడా? ఒక్క బత్షెబా విషయంలో తప్ప అతని యందు నాకు ఏదో. అందుకని దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్న పదం వచ్చేసిందే. అంటే ఎక్కడ ట్రీట్మెంట్ జరిగింది? ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి. అంతరంగం అంటే మనస్సు మారి నూతనం అవడం అనేటటువంటి కార్యక్రమం. అందుకని దేవుడే ఓ అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఎవరి గురించి ఇచ్చాడంటే దావీదు గురించే ఇచ్చాడు. నిజంగా మనకి కొత్త సంవత్సరం కూడా ఇచ్చే సందేశం ఏంటంటే,
పాత వాటిని తీసేసేయి. ఇప్పుడు నేను కొత్త దాన్ని వచ్చేసాను కదా, కొత్త క్యాలెండర్ వచ్చేసింది. కొత్త క్యాలెండర్ ఏం చెప్తుందంటే నా స్థానంలో పాతది ఉంది, దాన్ని తీసేసేయి. నా స్థానంలో పాతది ఉంది, తీసేసేయి. పాత వాటిని తీసేస్తేనే నిజంగా మనకు పాతమైనటువంటి మనకు నిజంగా నచ్చదు కదా. పాత కారు నచ్చదు, పాత సైకిల్ నచ్చదు, పాత డైరీ కూడా నచ్చదు. అందుకనే పాతవి మనకు నచ్చదు, దేవునికి కూడా నచ్చదు. బాగా గుర్తుపెట్టుకోండి. పాతవి ఏదైతే ఉన్నాయో అది ఆయనకు కూడా నచ్చదు, ఆయనకు కూడా నచ్చదు, ఆయనకు కూడా నచ్చదు. మనకు తెలుసు కదా, చరిత్రలో యాకోబుని గురించి బాగా తెలుసు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. ఆ యాకోబుని బయటికి తీసి మళ్ళా యాకోబుని గురించి ఆలోచన చేస్తే అసలు యాకోబుని గురించి వాళ్ళ అన్న అయినటువంటి ఏశావు ఏ పదాన్ని చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్ళిపోయి 27వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే యాకోబు గారి యొక్క క్యారెక్టర్ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. యాకోబు ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఏశావు ఏశావు చెప్తున్నాడు యాకోబు అని పేరు ఇక్కడ అతనికన్నా పేరు రాసి వాడికి నిజంగా ఆ పేరు సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అతడు నన్ను 2 మార్లు వాడు ఏం చేశాడు? 2 మార్లు మోసం చేసినాడు. ఇది ఏశావు ఎంత సాఫ్ట్గా చెప్పట్లేదు, అంత ఎమోషన్లో చెప్తాను. నన్ను 2 మార్లు మోసం చేసినాడు వాడు. 2 మార్లు వాడు కానీ దొరికాడా నా చేతిలో అయిపోయినాడు వాడు. అంతేనా? ఏశావు చెప్తున్నటువంటి మాట 2 సార్లు. ఒకసారి మోసం చేస్తే సరే పోనీలను. ఎక్కడ మోసం చేశాడు? మొదటగా నా జ్యేష్ఠత్వం విషయంలో వాడు ఏం చేసినాడో తెలుసా? 25వ అధ్యాయం 31లో తన జ్యేష్ఠత్వాన్ని గురించి మాట్లాడతాడు. అప్పుడే కూర వండుతూ ఉంటాడు. ఏదో అమ్మ దగ్గర నేర్చుకున్నటువంటి అమ్మలు ఇంట కమ్మని వంట. ఆ ప్రోగ్రాంలో పాపం యాకోబు కూడా వాళ్ళ అమ్మ, ఎందుకంటే వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వంటంలో పోతే వంటం అలా నేర్చుకున్నాడు. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఒక రోజు ఈయన వేటకు పోయి వచ్చేసేటప్పటికి ఎర్రని చిక్కుడుకాయ కూర రే ఆకలి వేస్తుంది, అది తినకపోతే చచ్చిపోతానేమో అన్నట్టుగా ఉంది, కాబట్టి అది తినేగా చచ్చిపోతా, దయచేసి పెట్టొద్దని మాత్రం, నేను పెట్టనని మాత్రం అనబాకరా. సరే ఇప్పుడు అన్న వీక్నెస్ కనుక్కున్నాడు. సరేలేనా, ఇది ఊరికే నేనైతే పెట్టను, నీ జ్యేష్ఠత్వపు హక్కు ఏదైతే ఉందో అది నాకు ఇచ్చేసి. ఒరే చచ్చిపోయాడికి నాకు ఆ జ్యేష్ఠత్వ హక్కు నాకు దేనికి? చచ్చిపోయాడికి నాకు జ్యేష్ఠత్వ హక్కు అవసరమా? తీసేసుకోబో అన్నాడు. అంతే, కూర పెట్టేసినాడు. అందుకని ఏశావు చెప్తున్నటువంటి మాట మళ్ళా చూడండి. ఏశావు అది ఓకే, పాయింట్లోకి వచ్చేసి 2 మార్లు మోసపుచ్చును. అదిగో నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడా? ఇదిగో ఇప్పుడు కూడా వచ్చి నాకు రావలసిన దీవెన కూడా ఏం చేసినాడు? ఆడు తీసుకున్నాడు. నాకు రావాల్సిన దీవెన కూడా ఆడు తీసుకున్నాడు. నా కొరకు ఏ దీవెన కూడా మిగిలి ఉంచలేదా? చిక్కుడుకాయల కూర కోసం చిక్కుల్లో పడిపోయినాడు. తండ్రి జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వాలనుకున్న దీవెన్ను కూడా వీళ్ళు లాగేశాడు. అంతేనా? మోసం చేసినటువంటి యాకోబు నిజంగా మోసగాడు అని తన అన్న చేతనే సాక్ష్యం పొందినటువంటి వాడు. అలాంటి యాకోబు నిజంగా తర్వాత కాలాల్లో ఎవరిని కూడా మోసం చేయడానికి ఇష్టపడలేదు. నిజంగా అప్పుడు కూడా తనకంటూ తాను వెళ్ళి మోసం చేయాలన్న ఉద్దేశం అయితే యాకోబు లేదు. వాళ్ళ అమ్మ బలవంతం చేస్తుంది, రే నువ్వు వెళ్ళు, నీ నాన్న దగ్గరికి వెళ్ళు, అమ్మ గొంతు నాన్న కనిపెట్టేస్తాడమ్మంటే, గొంతు విషయంలో ఏముంది లేదా, చిన్నగా మాట్లాడు, అసలే ఆయన ముసలోడు, అసలే కళ్ళు కనపడు, కాబట్టి గొంతు విషయంలో ఎలాగో మేనేజ్ చేయి. అమ్మ సరే ఓకే, కానీ అన్న ఒళ్ళంతా జుట్టు ఉంటుంది, నాకైతే నున్నగా ఉంటుంది, మరి దాన్ని ఎలా మేనేజ్ చేసేది? ఏముందా ఆ చర్మం కప్పుకోబో, ఎందుకంటే నాన్న దీవెన ఇప్పుడు నీకు కావాలి. నిజంగా ఒక తల్లి ఇద్దరు కుమారుల్ని బాగా ప్రేమించాలి, కానీ ఇక్కడ యాకోబు విషయంలో ప్రేమ అధికంగా చూపించింది కాబట్టి అక్కడ నాన్న దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఏరా ఇప్పుడే కదా వెళ్ళావు, ఇంతలేక కూర తెచ్చేసినావంటే, నాన్న నువ్వు అడిగిందే తడువు, ఎదురుగానే వచ్చేసింది వేట, కాబట్టి దాన్ని వేసేసి తీసుకొచ్చేసినాను, అర్జెంటుగా జరిగిపోయినాయి, నన్ను దేవుడే పంపించేసినాడు. ఏదో గొంతు తేడాగా ఉంది కదరా, యాకోబులాగా ఉంది నీ గొంతు అని అంటే, ఏముంది నాన్న, ఎండకి తిరిగి వచ్చేసి గొంతులో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అందుకని మన గొంతు బాగాలేకపోయినప్పుడు కూడా పాట పాడేదానికి ఇష్టపడం. ఏమంటే మనకు గొంతు బాగాలేదంట, కానీ తిట్టేదానికి మాత్రం గొంతు బాగుంది బాగలేదని మాత్రం చూసుకో. పాట పాడేటప్పుడు వాక్యాన్ని చదివేటప్పుడు మాత్రం మా గొంతులు ఏమైపోయి ఉంటాయి, మోగపోయి ఉంటాయి.
కానీ ఇక్కడ చూడండి ఆ గొంతు విషయంలో కూడా యాకోబు ఏ ఇస్సాకు కనిపెట్టినా కూడా మేనేజ్ చేసినాడు. సరే ఇట్రా అని చెప్పి పిలిచాడు. ఆ పైన అలా పట్టుకోగానే ఓహో ఇది పెద్దోడి చర్మం లాగానే ఉందిలే అని అనుకుని ఫీల్ అయిపోయినాడు, తినేసినాడు, దీవెనిచ్చేసి. ఇది చెప్తున్నాడు ఏశావు. కానీ ఎప్పుడైతే ఈ కార్యక్రమం యాకోబు జీవితంలో జరిగిందో, అన్నని మోసం చేశాను అనేటటువంటి ఆ యొక్క విధానం అంతరంగంలో అతనికి ఎలా పనిచేసింది అంటే, అసలు ఇంకెప్పుడు ఏది ఎవరి విషయంలో కూడా చేయొద్దు అనుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెలు మేపుకోవడానికి వాళ్ళ మావింటికి వెళ్ళిపోయినాడు. లాబానింటికి వెళ్ళిపోయి లాబాని చేత చాలాసార్లు ఇతను మోసపరచబడ్డా లేదా? అయినా తిరిగి మోసం చేయడంలో ఒకవేళ అగ్రగణ్యుడు లేకపోతే సిద్ధహస్తుడు అయినటువంటి యాకోబు ఎన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ ఎక్కడా కూడా మోసం చేయలేదు. తన మామ విషయంలో కూడా ఎక్కడా మోసం చేయలేదు. కాబట్టి మోసం చేసినటువంటి యాకోబు కూడా తన మనస్సులో ఏం చేసుకున్నాడో తెలుసా? అంతరంగాన్ని మార్చుకున్నాడు. అంతరంగంలో ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగిపోయింది. అంతరంగంలో ట్రీట్మెంట్ జరిగిపోయింది. నేనేం చెప్తున్నానంటే, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ 60-70 సంవత్సరాల జీవితంలో క్యాలెండర్లు అయితే మారుతున్నాయి, కానీ క్యారెక్టర్లు మాత్రం అలాగనే నిలబడిపోతా ఉన్నాయి. బాప్తిసాలు అయితే తీసుకున్నామో పాతవి గతించట్లేదు, కొత్త వాటి స్థానంలో రావట్లేదు. పాతవి అలాగనే ఉండిపోతున్నాయి. కొత్తవి ఏమన్నా వచ్చినాయంటే కొత్త బట్టలు వస్తున్నాయి, కొత్త బైక్ వస్తుంది, కొత్త కారు వస్తుంది, కొత్తవి డైరీలు వస్తున్నాయి, ఇంకా అన్ని కొత్తవే వస్తున్నాయి. కానీ మనసు మాత్రం కొత్తది కావట్లేదు. ఓ పక్షిరాజేమో కొట్టి కొత్తవి చేసుకుంటున్నాడు, ఈకలు కూడా పీకేసి కొత్తవి చేసుకుంటున్నాడు. యవనంలాగా తయారైపోతుంది పక్షిరాజు కూడా. ఇలా ప్రతి దాంట్లో మార్పును మనం గమనిస్తున్నాము. ఆ మార్పు చెందినటువంటి వాటి విషయంలో మనం చాలా ఆనందపడిపోతున్నాము. కానీ మన విషయంకి వచ్చేసేటప్పటికి మార్పు అనేటటువంటిది జరగట్లేదు. మనస్సు మారి రూపాంతరం పొందవలసినటువంటి మనము మనసును మాత్రం మార్చుకోవట్లేదు. బైబిల్లో దావీదు యొక్క మార్పును మనం గమనించాం, యాకోబు యొక్క మార్పును మనం గమనించాం. మరలా ఎప్పుడు వాళ్ళు మోసం చేయలేదు. యాకోబు అయితే మరలా ఎప్పుడు మోసం చేయలేదు. దావీదు అయితే బత్షెబా విషయం తప్పని రాయించినాడు దేవుడు. అంటే అంతరంగంలో ట్రీట్మెంట్ జరిగింది. మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడనేటటువంటి మాటకు సార్థకతగా వారి జీవితాలను మనం ఆలోచన చేస్తే మరొక జీవితాన్ని చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మనం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తున్నటువంటి కొత్త క్యారెక్టర్, కొత్తదేం కాదు, చాలాసార్లు విన్నాం. ఆ పదం చూడండి, ఎలాంటి పదంతో రాశాడు అక్కడ. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయమా? ఇద్దరు మనుష్యులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడండి వారికి చెప్పి రహస్యముగా పంపాను. రహస్యం వారు వెళ్ళి ఏ పదం రాశాడో చూడండి. రాహాబు అను వేశ్య, రాహాబు అను వేశ్య పేరు పక్కన ఏముంది? వేశ్య అని. రాహాబు అను వేశ్య, రాహాబు అను వేశ్య, రాహాబు అను వేశ్య. యోహాను గారి పేరు ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఈ పదం బాగుందా? రాహాబును వేసి అన్న పదం బాగుందా? బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్న పదం బాగుంది. ఎందుకంటే యోహాను ఏం చేస్తున్నవాడు? బాప్తిసాలు ఇస్తున్నాడు. అలా బాప్తిస్మం ఇచ్చే యోహాను నువ్వు అడిగేదే అన్నాడు. ఎవరన్నా మనం ఆయన అడ్రస్ కనుక్కోవాలంటే ఏం పని మనం కూడా పల్లెటూరులోకి వెళ్ళి పలానా ఆయన ఏం పని చేస్తుంటాడు అని అడుగుతారా లేదా? ఆ పనిని బట్టి వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పేస్తారు మనకి. ఎందుకంటే ఆ పేరుతో చాలామంది ఉంటారు. కానీ ఎవరైనా యోహాను గారు ఎక్కడంటే ఏ యోహాను మీరు అడిగేది? బాప్తిస్మం ఇచ్చి యోహానా అడిగితే ఆ యోర్దాన్ నది దగ్గర ఉంటాడు వెళ్ళాలి. ఇప్పుడు రాహాబు ఎక్కడండి అని అంటే రాహాబు ఎవరు? ఏం పని చేస్తా? ఆ వేసి అయితే అదిగో పలానా ఇరుకో ఆ ఏమంటారు ఆ గోడ అక్కడ ఉంటుంది పోండి. ఇప్పుడు వేసి వృత్తిలోకి దిగాలంటే మామూలు అందం ఉండదు. చాలా అందగత్తులు మాత్రమే అందులోకి దిగేటటువంటి వాళ్ళు వేశ్య వృత్తి. అందుకని దేవుడు కూడా ఎక్కడ ఆమె పేరు ఆమె చేసేటటువంటి వృత్తిని కూడా అక్కడ మెన్షన్ చేసినాడు. రాహాబును వేశ్య, రాహాబును వేశ్య. నిజంగా వేశ్యల యొక్క జీవితాలు ఎలాగుంటాయో మనకు బాగా తెలుసు. ఈరోజు
వేశ్య యొక్క జీవితం. ఆ వేశ్య అన్న పదం ముందు ఉన్నటువంటి రాహాబ్ అనేటటువంటి ఆమెను ఇష్టపడినటువంటి వాడు చాలా గొప్పవాడండి. ఎవరు ఇష్టపడింది అక్కడ? రాహాబును వేశ్యను వివాహం చేసుకునింది ఎవరో తెలుసా? షల్మాను. నిజంగా ఆలోచన. ఒక వేశ్యని తెలుసుకొని కూడా ఆమెకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించిన వాడు షల్మాన్ అయితే, ఇప్పుడు రాహాబు తన వేశ్య వృత్తిని ఏం చేసి ఉండాలండి? విడిచిపెట్టే. పాతవి గతించిపోవాలి. పాతవి గతించిపోతేనే ఇప్పుడు వాటి స్థానంలో కొత్తది రెడీగా ఉంది. నాకు కొత్త జీవితం అంటే ఇప్పుడు రాహాబ్ అనే వేశ్య అన్న పదం వాడడానికి వీల్లేదు ఆ తర్వాత కాలంలో. కానీ రాహాబును గురించి ఎక్కడ రాయించినా కూడా దేవుడు ఎలాంటి పదం రాసినాడు? ఒకసారి మనం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అటువలనే రాహాబు అను వేశ్య కూడా దూతలను దూతలంటే దేవదూతలు కాదు, వీళ్ళు ఇస్రాయేల్లో నుంచి పంపబడినటువంటి దూతలు, అంబాసిడర్స్ అంటారు. దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వాళ్ళకి వెలుపలికి వెళ్ళి క్రియలు మూలముగా ఆమె నీతిమంతురాలని ఎంచబడింది. క్రియల మూలముగా నీతిమంతులుగా మారింది కదా. ఇప్పుడు ఆలోచన చేయండి. తాను చేసినటువంటి క్రియల మూలంగా అసలు ఆ సల్మాను ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళిద్దరిని చేర్చుకుని, అయ్యా మీరు ఇశ్రాయేలీయులా, అసలు మీ దేవుడు అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు ఎలా మాట్లాడింది, మా గుండెలు కరిగిపోయి చెరువైపోయింది అన్నట్టు పదాన్ని వాడింది. అంటే దేవుని యందు ఎంత గొప్ప నమ్మకాన్ని కలిగి ఉందో మీరు ఆలోచించండి. ఆ మనుషులను చూసినప్పుడు ఇంక ఈ వేశ్య వృత్తి వద్దురా, ఎందుకంటే నిశ్చయముగా ఈ పట్టణాన్ని దేవుడు వీరికి అప్పగిస్తారు. అప్పటి వరకు ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేసి దగ్గరకు వెళ్ళినటువంటి వాళ్ళేనా? కానీ ఈసారి వచ్చేటటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు. కాబట్టి నా జీవితం కూడా ఎలా మారాలంటే కొత్తదిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మార్పు అనేటటువంటిది ఎక్కడ మొదలైంది? రాహాబు అనేటటువంటి వేశ్య అన్న పదాన్ని దేవుడు రాయించినా కూడా ఆ రాహాబు యొక్క అంతరంగంలో ఏం జరిగింది చెప్పండి? మనస్సు మారి నూతన పరచడం వల్ల ఆమె పొందినటువంటి లాభం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలో ఒక ఆమెగా చేరిపోయింది. అంతేనా? ఇశ్రాయేల్లోనే ఒక ఆమెగా చేరిపోయింది. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుల వారి యొక్క వంశావళిలో కూడా అదే కదా. ఒకసారి మనం మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయోజును కనెను, బోయోజు అదిగో బోయోజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు అర్థమైందా? అంటే ఎక్కడ ఉండాల్సిన ఆమె ఎక్కడికి ఎక్కింది ఈరోజు అని అంటే, చరిత్రలో ఇశ్రాయేల్ జీవన విధానంలోకి ఒక ఆమె అయిపోయింది. యేసుక్రీస్తు వంశావళిలో ఒక భాగం అయిపోయిందండి. ఇంకా చెప్పాలంటే విశ్వాస వీరుల జాబితాలో కూడా ఈమె పేరు ఉందా? చూడండి 11వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం కూడా చదువుకునేది. అదిగో అక్కడ కూడా ఏ పదం అంటే, నీకు వేశ్య అంటే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒకటి ఆ వేశ్య అనేటటువంటి ఆ పదాన్ని మార్చుకుంది. అందుకనే వేశ్య అన్న పదం అక్కడ కూడా రాయించాడు దేవుడు. రాహాబను వేశ్య చేర్చుకుని అది రైట్. ఇక్కడ వేశ్య నిజంగా యేసును కూడా సల్మాన్ ఏం చేశాడంటే వివాహం చేసుకున్నాడు. అందుకే పాతవి గతించిపోయాయి కాబట్టి ఇప్పుడు సల్మాన్ కూడా ముందుకు వచ్చి ఏం చేశాడు? ఆమెని వివాహం చేసుకున్నాడు. నిజంగా యేసు ప్రభుల వారి యొక్క ఆ వంశావళిలో ఒక స్థానాన్ని సంపాదించారు. మనస్సు మారి రూపాంతరం చెందడం వల్ల కలిగే లాభాలు అమోఘం ప్రేమటువంటి వాళ్ళు. అందుకని ఇదిగో క్రొత్త వాయను అలా మార్చుకోకపోతే మన జీవితంలో కూడా చూడండి, చాలా పాత వాటిని మరలా మనం ఏం చేస్తుంటామంటే మరలా వాటిని తోడుకొచ్చేసి వాటిని మన జీవితంలో ప్రదర్శిస్తూ ఉంటాం. అందుకనే పేతురు గారు కూడా ఒక చక్కటి ఉదాహరణ చెప్పినాడు, మనకు బాగా అర్థమయ్యేదని. ఆ ఉదాహరణ వింటే మన జీవితం మీద మనకే అసహ్యం వేస్తుంది. ఒకసారి చూద్దామా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక ఇప్పుడు చూడండి, కుక్క
తన వాంతికి తిరిగినట్టు అన్నాడా. కుక్క కుక్క వాంతి ఎందుకు చేసుకుంటుంది చెప్పండి? ఎక్కువగా తినేస్తుంది. ఎప్పుడు ఎక్కువగా తింటుంది? ఊర్లో ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ తిని ఇస్తరాకులు ఎక్కడేస్తారో అక్కడ కుక్కల హాలాహలం చూడాలి. కుక్కలకి ఏంటంటే ఆ మిగిలింది తీసుకెళ్ళి, మనిషి అయితే అక్కడ కూర్చొని ఒకడు ఉంటాడు, మంచి ముక్కలు ఏదైనా మట్టి తగలకపోతే టిఫిన్లు వేసుకుంటాడు, తర్వాత తింటాడు, అది వేసుకు. మరి కుక్క ఆడ దాచిపెట్టుకోవాలి? ఇల్లులు ఉంటాయా? వాటికి ఇల్లులు ఉండవు. ఏం చేయాలా? వీడు మళ్ళీ ఫంక్షన్ చేస్తాడో లేదో తెలియదు, ఇంకొకడు ఫంక్షన్ చేస్తాడో కూడా తెలియదు ఈ ఊర్లో. కాబట్టి ఈరోజు మనకి ఏం దొరికింది? ఫంక్షన్కి ఆహారం దొరికింది. కాబట్టి ఇప్పుడు ఆహారాన్ని ఇంకొక వచ్చినా కూడా తినలేకుండా దాన్ని పక్కన పెట్టేస్తుంది. ఇది బాగా తినేస్తుంది అంతే. ఎందుకంటే ఎక్కడ దాచిపెట్టుకోవాలి? ఇది తన పొట్టలోనే దాచిపెట్టుకోవాలి. పోనీ తినందంతా తన పొట్టలో ఇముడ్చుకుంటుందంటే లేదు, మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుంది. తిని ఇహనం నడవలేకుండా పోతా ఉంటే చిన్నగా పోయి ఇహనం కుదరదులే, వాంతి చేసేసుకుందాం అని చెప్పి ఎక్కడో దూరంగా పోయి వాంతి చేసేసుకుని దాని మీద మట్టి కప్పేసి మరలా వచ్చేస్తుంది. ఎక్కడికే? మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చేస్తుంది, మళ్ళీ ఊర్లోకి వచ్చేస్తుంది, మరలా బాగా తింటుంది. ఆ తర్వాత 4-5 రోజులు మళ్ళీ ఫంక్షన్లే కనపడవు. ఆ ఊర్లో ఎవడు ఏ ఫంక్షను చేయడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? ఆ రోజు వాంతి చేసుకున్నాం కదా, దాచిపెట్టి వచ్చేసాం, పైన మట్టి చల్లుకొని వచ్చేసాం, మళ్ళా దాని దగ్గరకు వెళ్ళిపోతుంది. అది అక్కడ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు చదవండి 22వ. కుక్క తన వాంతికి ఎందుకు తిరుగుతుంది? అది మళ్ళా జ్ఞాపకం వచ్చేస్తుంది, ఆ వాంతికి తిరిగిపోతుంది. వాంతికి తిరిగినట్లు ఇదో కుక్క పిల్లలు పెంచుకునేది మనం చూసాము, పిల్లి పిల్లలు పెంచుకునేది కూడా మనం చూసాం, పంది పిల్లలు ఎవరైనా పెంచుకునే వాళ్ళని చూసాం. ఒకవేళ పెంచుకుంటే సంతూర్ సోప్తో బాగా రుద్దేశాం అనుకో, షాంపూ తెచ్చి కూడా బాగా, ఒకవేళ పందిని అలాగ శుభ్రంగా కడిగి నువ్వు అలా వదిలేసి మళ్ళీ ఆఫీస్కి పోయేసా ఎక్కడ ఉంటుంది? అది ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మురికి పొంటలో మళ్ళీ పోయి అక్కడ జాగ్రత్తగా అక్కడే పొల్లుతూ ఉంటుంది. మురికి అంటేనే మనకు వాసన గట్టదు. అందుకనే మన పంది విషయంలో కూడా నువ్వు సంతూర్ సోప్తో కడిగినా కూడా మరలా బురదలోనే మరలా అది పోయి కూర్చుంటుంది. నిజంగా దేవుడు మనం దేంతో కడిగాడు? యేసుక్రీస్తుల వారి రక్తంతో కడగబడినటువంటి జీవితాలు మనం, యేసుక్రీస్తుల వారి రక్తంతో కడగబడినటువంటి జీవితాలు. అయినా పాపం అనే బురదలోకి మళ్ళీ ఏమైపోతున్నాం మనం అంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది మరలా బురదలోనికి మళ్ళినట్లుగా మన జీవితాలు మనస్సు మారి నూతన పరచుకోవడం అనేటటువంటిది అసాధ్యమైపోతుంది ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి పై రూపాన్ని అయితే మనం మార్చుకుంటున్నాం. ఏ రకంగా? పైనేమో గొర్రె చర్మాలు, లోపల మాత్రం ఒరిజినల్ అలాగనే ఉంది. ఒరిజినల్ పోవాలంటాడు దేవుడు, ఒరిజినల్ పోవాలి. అందుకనే పాతవి గతించాలి, క్రొత్తవి వాటి స్థానంలో రావాలి. పౌలు గారి యొక్క జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు చాలా చక్కగా తన పాత జీవితాన్ని కొత్త జీవితాన్ని కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, 1 తిమోతి 1వ అధ్యాయము, పూర్వం అంటే ఎప్పుడా? ఇంకా చెప్పండి. మనస్సు మారక ముందని అర్థం, అంతేనా? మనస్సు మారి నీ అంతరంగ స్వభావం మారకుండా ఉన్నప్పుడు పౌలు పరిస్థితి ఏందో పౌలే చెప్తున్నాడు. అసలు ఈ పరిస్థితి మారినటువంటి పౌలు మళ్ళీ రోమా సంఘానికి రాస్తుంది కూడా అదే. మనస్సు మారి రూపాంతరం చెందకపోతే పాతవి అలాగే ఉండిపోతాయి. బాగుంది, పాతవి అలాగనే ఉండిపోతాయి. అందుకనే పూర్వం అంటే ఎప్పుడు? మనస్సు మారకుండా ఉన్నప్పుడు, మనస్సు మారకుండా రూపాంతరం చెందకుండా ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే, దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, అది ఎలాగుంది? పాత జీవితాన్ని చెప్తున్నాడు, కొత్త జీవితాన్ని ప్రదర్శన పెడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. చాలామంది కూడా సాక్ష్యాలు, నేను క్రీస్తులోనికి రాకముందు నేను ఎవరినంటే నక్సలైట్ని అంటాడు, ఇంకొంచెం నేను పెట్రో నక్సలైట్ని అంటాడు. కానీ వచ్చిన తర్వాత, ఇందులోకి వచ్చిన తర్వాత నా పాత జీవితం అది అంటాడు. పోనీ కొత్త జీవితాన్ని ఏమైనా ప్రదర్శించావా ఇక్కడ అంటే లేదు. చెప్పుకోవడానికి మాత్రం పాత జీవితం కనిపిస్తూ ఉంటుంది, కానీ దాని స్థానంలో కొత్త జీవితం ప్రదర్శన ఏనాడు కూడా ఇవ్వడు. మళ్ళీ అదే కోపము, అదే విధానము, పాత వాడిని కప్పెట్టి పెట్టేస్తూ ఉంటాం. మనకు తెలుసు కదా, పౌలు గారి జీవితమే ఇలాగ మారిందని అంటే మనస్సు మారి రూపాంతరం చెందడం అనేటటువంటి కార్యక్రమం వల్ల. అంతకుముందు చంపినాడు,
కానీ ఈసారి చంపబడ్డానికి కూడా వెనకాడలేదు. అంతకుముందు ఈ మార్గం ముందు ఉన్న వారిని హింసించినాడు. ఈసారి ఎలా పడిందని అంటే హింస పొందడానికి కూడా, హింసలు అనుభవించడానికి కూడా నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు అన్న పదాన్ని వాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా మార్పు అనేటటువంటి ప్రేమ ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలో మనకు అర్థమైతే మనస్సు మారి రూపాంతరము చెందడం అనే కార్యక్రమము దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి కార్యక్రమం. మనకు తెలుసు కదా, పేతురు, యోహాను. అసలు పేతురు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభుల వారితో పాటుగా తిరుగుతున్నా కూడా ఎవడు ప్రభువా నిన్ను అరెస్ట్ చేసేది, నన్ను దాటి నీ దగ్గరకు రావాలన్నాడా? ఒరే, నిన్ను దాటి కాదు, ఎవడైతే నన్ను పట్టుకోవడానికి వస్తాడో ఆడి విషయంలోనే నువ్వేం చేస్తావు, 3 సార్లు బొంకుతావు అని క్లియర్గా చెప్పాడా? అలా చెప్పను ప్రభువా, నన్ను తాకిన తర్వాత నిన్ను తాకాలి, ఇవ్వడా కొరడా దెబ్బ నాకు తగిలిన తర్వాత నీకు తగలాలి అన్నాడా? అదే అయ్యానా ఆ రోజుల్లో? ఎప్పుడైతే బెటాలియన్ దిగిపోయిందో అడ్రస్ లేడు. అందరికంటే ముందుగా పరిగెత్తినాడు ఎవరు? ఎక్కడికి? ఆ ప్రాంతంలో లేకుండా మనం స్కూల్ బెల్ కొడితే ఫస్ట్ పరిగెత్తాలని వెళ్ళిపోతామే, గుర్తుందా? ఫస్ట్ ఎవరు ఆడికి వెళ్ళి బ్యాగ్ ఎత్తి చూపిస్తుంది, నేను వచ్చేసాను ఫస్ట్ అన్నట్టు. అది బెల్ కొడితే అలాగనమాట. యేసు ప్రభుల వారి దగ్గరికి ఎప్పుడైతే ఆయన చెవు నరికే చెవు అతికిచ్చేసాడు, అమ్మో సామాన్య కుదరదు, చాలామంది బొట్లు వచ్చేసినాడు కాబట్టి ఆయన దొరికితే దొరికినాడులే, మనం మాత్రం ఏం చేయాలని పరిగెత్తేసినాడు అంతే. పోయేసి జనాల్లో కూర్చునేసి చలిగాసుకుంటాడు. ఆ చిన్నది చూసి నా వెలుగు నువ్వు నేను కాదు అన్నాడు. అప్పుడే నువ్వు అలా కాదులే, నువ్వే అయినా నేను కాదు. ఇలాంటి బతుకు. యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడు అయిన తర్వాత ఇప్పుడు పేతురు పరిస్థితి ఎలాగుందో చెప్పండి. ఆ జీవితం బతికితే ఎంత, బతకకపోతే ఎంత? బతకాల్సిన జీవితం ఇది అనేటటువంటి మాటలు ఒకసారి మన అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 3వ వచనం 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో వాళ్ళు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు, వారు విద్య లేని పామరులని, ధైర్యం దేన్ని చూశారంట? ధైర్యాన్ని చూశారు. కానీ అంతకుముందు పేతురు ధైర్యవంతుడా? కాదు, పిరికివాడు కాబట్టే పారిపోయాడా? అవును, పిరికివాడు కాబట్టే పారిపోయాడు. అందుకని 20వ వచనంలో కూడా చెప్తాడు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ధైర్యం ఎలాగ మారిందని అంటే, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? మనస్సు మారి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం మన మనస్సు మారకపోతే క్యాలెండర్లు ఎన్నైనా మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ సంవత్సరాలు ఉండదు. ఇప్పటికే సగం జీవితకాలం ఏమైపోయిందని అంటే మనం దాటుకొని వచ్చేసింది. కాబట్టి మన మనస్సులు మారాలన్న, పై రూపాన్ని మార్చుకోవడం కాదు ముఖ్యమైనటువంటి. పై రూపాన్ని అసలు దేవుడు లక్ష్య పెట్టడు, కానీ మన హృదయం యొక్క ఆలోచనను దేవుడు లక్ష్య పెడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని యేసు ప్రభుల వారు కూడా పాత జీవితాన్ని కొత్త జీవితాన్ని చూపించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 16వ వచనంలో, అదిగో ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు. కొత్త బట్ట పాతదిగానే ఉండిపోవాలి, దాన్ని తీసేసేయాలి. కొత్త బట్టలాగానే ఉండాలి. దీన్ని నువ్వు కలపబాకు, కలిపితే ప్రాబ్లం అయిపోతుంది అంటున్నాడు యేసుక్రీస్తు వారు. దీన్ని కలిపితే చాలా ప్రాబ్లం అయిపోతుంది, జీవితం బాగుండదు. అది పిగిలి ఏమైపోద్దంట? చినిగిపోతుంది. అంటే పోతావు. 2 కలిపి జీవిత ప్రదర్శన ఇవ్వబాకు, ఏదో ఒకటి పాతవి తీసేసుకో. కానీ పాత జీవితం ఏమవ్వాలంటాడు దేవుడు. అలాంటి వాటివే మనకు నచ్చట్లేదే. ప్రతిదీ కూడా కొత్తది కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభుల వారి మాటలో కూడా అదే, పాత బట్ట కొత్త బట్టకు ఎవడు మాసిక వేయడు, ఒకవేళ వేస్తే అది చినిగిపోతుందండి. ఎవరైతే కొత్తదనాన్ని ఆశిస్తారో, ఎవరైతే మనస్సు మారి నూతనత్వాన్ని పొంది రూపాంతరం అనేటటువంటి కార్యక్రమాన్ని పొందుతారో వాళ్ళకి దేవుడు కూడా ఏమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథము అంతటా అదిగో కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అదిగో అవన్నీ గతించిపోయాయి, సముద్రం కూడా ఇక లేదు. క్రొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని అన్నాడు. కొత్త అంటే మనస్సు మారి నూతన పరుచుకునేటటువంటి ఆ క్రొత్త
క్రొత్తది కావాలని కోరుకున్నటువంటి నీకు కూడా దేవుడు ఎలాంటి వాటిని సిద్ధపరిచాడంట? క్రొత్త ఆకాశము, కొత్త భూమి. అది పాతది లాంటిది కాదా? పాతది లాంటిది కాదు, క్రొత్తది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లరా క్యాలెండర్లు మార్చుకోవచ్చు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి మనలో కూడా చాలామంది ఉన్నాం కదా, మనలో కూడా పాతవి మరలా వచ్చి ఒకసారి తొంగి చూస్తుంటాయేమో. జాగ్రత్త. మనసు మార్చుకోవడం వలన జరిగేటటువంటి ఆ రూపాంతర కార్యక్రమం ఏదైతే ఉందో దానిని దేవుడు లక్ష్య పెడతాడు. దాని విషయంలోనే దావీదుకు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. దాని విషయంలోనే రాహాబు అనేటటువంటి వేశ్య కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని అందజేశాడు. యాకోబు కూడా నిజంగా యాకోబుని గురించి దేవుడు మాట్లాడతాడు. నేను యాకోబు దేవుడిని అంటాడు. చూడండి, నేను యాకోబుకు దేవుడిని అంటాడు. యాకోబు కాదు చెప్పుకొని తిరిగింది, నేను ఫలానాయన భక్తుని అని చెప్పుకోవాలా. కానీ దేవుడే వచ్చి ఏ మాట చెప్తున్నాడు? నేను యాకోబుకు దేవుడిని అని చెప్తున్నాడు. ఎంత గర్వపడతా మాట చెప్తున్నాడు. ఎలా సాధ్యమైంది ఇది? మనస్సు మారి రూపాంతరం, పాతవి గతించేటట్లు చేసుకోవడం వల్ల అది సాధ్యమైంది. నూతనంగా బాప్తిసం పొందినటువంటి వారికైనా అదే, నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనకైనా ఇదే పాఠాన్ని. మన మనస్సులు మారి నూతన పరచుకోవడం వల్లనే దేవుని దృష్టిలో దేవునికి ఆనందాన్ని కలిగించేటటువంటి వారంగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, నాన్న ఉన్నతమైన మీ మాటలు ఎంత లక్ష్యం ఉంచడానికి, మరి ముఖ్యంగా పాత సంవత్సరం గతించిపోయింది, మా జీవితాల్లో ఉన్నటువంటి పాతవి కూడా గతించాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా దాని విషయంలోనే అద్భుతంగా మమ్మల్ని హెచ్చరించి చేసినటువంటి ఈ మాటలను బట్టి వాటిని మా హృదయాల్లో ఉంచుకున్నాం. నాన్న పాతవి గతించాలి, ఇవిగో కొత్తవి అవ్వాలనేటటువంటి మీ మాటలను ఉద్దేశించి జీవితాల్లో పాత వాటిని నాన్న పాతి పెట్టేసినటువంటి జీవితాలు, ఒక దావీదు విషయంలో కావచ్చు, అలాగే యాకోబు విషయంలో కావచ్చు, అలాగే రాహాబు అనేటటువంటి వేశ్య విషయంలో కావచ్చు, పేతురు విషయంలో కావచ్చు, పౌలు విషయంలో కావచ్చు, మీరు చూపించినటువంటి ఆధిక్యత నాన్న వారిని ఎంత గొప్పగా తర్వాత కాలంలో మాకు చూపించారు. దానికి కారణం వారి మనస్సులు మారి రూపాంతరం పొందడం వల్ల అలాంటి జీవితాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నాను. మా జీవితంలో కూడా అలాంటి జీవితాన్ని మేము సొంతం చేసుకోవడానికి పాతవన్నిటినీ మేము తీసేసుకుని క్రొత్త వాటి యందు మేము లక్ష్యం ఉంచి మా మనస్సులు మారి రూపాంతరం చెందేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ విన్నటువంటి ప్రతి బిడ్డ హృదయాల్లో వాటిని జరిగించేలాగా సహాయం చేయండి. నాన్న మనుషులంగా మేము బలహీనమే, కానీ మేము ఎక్కడ బలహీనమో అక్కడ మేము బలవంతులవులాగున మా యొక్క క్రియను క్రమబద్ధీకరణ చేసి మీ కృపలో మేము అందరము ఆత్మ సంబంధంగా వర్ధిల్లేటటువంటి భాగ్యాన్ని మా మనస్సులు మార్చుకొని రూపాంతరం పొంది ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో మా జీవితాలు ఉన్నట్లుగా సహాయం చేసి నడిపించమని ఇతను దీవులతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.